జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పిఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ఈ పేరు బహుశా మీరు కూడా వినే ఉంటారు. ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేది మన భారతదేశంలో స్థాపించబడినటువంటి ఒక వివాదాస్పద ఇస్లామిక్ సంస్థ. దీనిని మన భారత ప్రభుత్వం చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించి దీనిని తీవ్రవాద సంస్థల లిస్టులో చేర్చి నిషేధం అయితే విధించింది. దేనిపైన? ఈ పిఎఫ్ఐ పైన. నిజానికి ఈ పిఎఫ్ఐ సంస్థ 2006 నవంబర్లో ప్రారంభమైంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది అనమాట. అంటే అప్పుడు సోనియా గాంధీ ఈయన ఉన్నాడు కదా, ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన వీళ్ళంతా కూడా ఉన్నారు. వెనకబడినటువంటి వర్గాలు, దళితులు, అలాగే మైనార్టీల హక్కుల కోసం, న్యాయం, స్వేచ్ఛ, భద్రత కల్పించడం కోసం పనిచేసేటటువంటి ఒక సామాజిక ఉద్యమంగా ఈ సంస్థ తనకు తాను ప్రచారం అయితే చేసుకునేది. వీళ్ళ బిల్డప్ చూడండి ఎట్టున్నదో. అంటే పైకి చెప్పేదేమో ఒకటి, లోపల చేసేదేమో ఇంకొకటి. అంతేందుకు, నిన్న ఆ ఖాన్ సార్ గురించి ఒక న్యూస్ ఒకటి చేసిన. అరే నాయన, ఎవరైనా సరే ఇప్పుడు ముస్లింలు అన్నోళ్ళు అతనికి నెగిటివ్ గా ఒక్క కామెంట్ కూడా రాలా, చూడాల. ఏది, అందరూ కూడా అతను సపోర్ట్ చేస్తారు. అరే నీకు తెలీదు, నువ్వు అట్టోడివి ఇట్టోడివి, నువ్వు బీజేపీ వాడివి, లేకపోతే నువ్వు అట్లా ఎట్లా అని చెప్పేసి మొత్తం మనకి అగెనిస్ట్ గా అంతా కూడా కామెంట్లు. కొంతమంది మనోళ్లే, నువ్వేం ఇట్ట మాట్లాడుతున్నావు, ఆయన ఏం చేశాడు అనుకోండా, ఎలాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా చేసినాడు అనుకుంటున్నాం అని చెప్పేసి మనోళ్ళు కూడా నన్ను మాట్లాడడం. దండవరా నాయన దూతల్లారా. ఎవరైనా కూడా ఎన్ని సినిమాల్లో చూడాల, మోసగాళ్ళు చాలా మంది ఇదే విధంగా ముసుగేసుకుంటారు. ఆ అవసరం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ ముసుగు అనేది తీసేస్తారు. అది కొద్ది రోజులు అయితే బయటపడుతుంది. కొంచెం ఓపిక అయితే పట్టండి. ఎందుకు అంత తొందర, ఎందుకు ఊరికి నేను అదో ఏమన్నా షుగరా, ఏం అంత తొందర ఎందుకు, కొంచెం ఓపిక పడితే తెలుస్తుంది. అరే నాయన, వాళ్ళు ఒక్కరు కూడా అతన్ని వ్యతిరేకించలా, మీరేమో నన్ను వ్యతిరేకిస్తారు. ఏం మనుషులు రా స్వామి మీరు. కొంతమంది ఏమో అరే రే ఇన్నాళ్ళు కూడా ఇతను ఏదో మంచోడు అనుకున్నాము, ఇతను ఎలాంటి వాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. ఏదైనా కూడా బయటపడే వరకు అంతా కూడా బానే ఉంటది. బయటపడ్డాకే అసలు రంగులన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు ఇది కూడా అంతే. పచ్చి జిహాదీలతో, తీవ్రవాదులతో నిండి ఉన్నటువంటి ఈ సంస్థ తనకు తాను ఒక సామాజిక సేవా సంస్థగా ప్రకటించుకునేది. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇటువంటి సంస్థకు కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా ఫ్రీ హ్యాండ్ అయితే ఇచ్చేసినాయి. ఇక రాజకీయంగా పూర్తి సపోర్ట్ ఉండటంతో ఈ సంస్థ మర్రి చెట్టులాగా పెద్దగా ఎదిగిపోయింది. ఎందుకంటే పొలిటికల్ సపోర్ట్ ఉండే, బయట నుంచి అంతా కూడా ఈ జిహాదీ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఫండింగ్స్ అంతా కూడా వస్తూ ఉండే. ఇంక ఇబ్బంది ఏముండదా, అంతే పెంచేశారు. ఇక 2047 నాటికి మన దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా తయారు చేయాలని ఈ దరిద్రులంతా కూడా ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే లవ్ జిహాద్ ను కూడా తెర మీదకి తీసుకొని వచ్చినారు. అంతేకాకుండా మన దేశంలో యువ నాయకులుగా ఎదుగుతున్నటువంటి హిందూ యువకులను హత్యలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. తద్వారా హిందువులకు నాయకులు లేకుండా చేయాలనేదే వీళ్ళ యొక్క ఉద్దేశం. ఈ క్రమంలోనే ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తీవ్రవాదులు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో అనేక మంది హిందూ యువ నాయకులను హత్యలు కూడా చేశారు. ఎంత దారుణం ఇదే. బహిరంగంగా రోడ్ల మీద నరికి చంపేసినారు. దీంతో ఇక మోడీ ప్రభుత్వం ఈ పిఎఫ్ఐ మీద దృష్టి అయితే పెట్టింది. కానీ ఈ పిఎఫ్ఐ మూలాలు ఉండేది వచ్చేసి కేరళ రాష్ట్రంలో. కేరళలో అయితే గీతే కమ్యూనిస్టులు అధికారంలో ఉంటారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. అట్లా ఉంటుంది అనమాట కథ. ఈ రెండు ప్రభుత్వాలు కూడా పిఎఫ్ఐ కు పూర్తిగా సపోర్ట్ చేసే వాళ్లే కావడంతో ఇక కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రహస్యంగా ఎన్ఐఏను రంగంలోకి అయితే దింపింది. ఎవరిని? ఎన్ఐఏను. అంతే. ఇక మన ఎన్ఐఏ వాళ్ళు 6 నెలల పాటు కష్టపడి వీళ్ళ గురించి లోతుగా ఆరా తీసి ఆ తర్వాత 2022 సెప్టెంబర్లో ఎన్ఐఏ, ఈడీ అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కలిసి దేశవ్యాప్తంగా ఈ పిఎఫ్ఐ కార్యాలయాలు అలాగే ఆ పిఎఫ్ఐ నాయకుల ఇళ్లపైన ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో భారీగా సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాల్లో వందలాది మంది కీలక నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళంతా కూడా టెర్రరిస్ట్ మైండ్ సెట్ ఉండేవాళ్ళే. వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా 15కు పైగా రాష్ట్రాల్లో ఒకేసారి ఈ దాడులు అనేటివి జరిగినాయి. పిఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడైనటువంటి ఓమా సలాం, ఢిల్లీ చీఫ్ పర్వేజ్ అహ్మద్లతో పాటు 100 మందికి పైగా కీలకమైన అగ్రశ్రేణి నాయకులను అలాగే కార్యకర్తలను మొదటి రోజే అదుపులోకి అయితే తీసుకున్నారు. అంటే ఏకకాలంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా, అంటే తప్పించుకునే అవకాశం కూడా లేకుండా తొక్కిపారదొబ్బినారట్టే. ఈ దాడుల్లో రహస్య డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు, ల్యాప్టాప్స్, మొబైల్స్, బ్యాంక్ ఖాతాల వివరాలు అలాగే విదేశీ నిధులకు సంబంధించినటువంటి డైరీలను అధికారులు స్వాధీనం అయితే చేసుకున్నారు. ఇక ఈ ఆధారాలతో మన కేంద్ర ప్రభుత్వం ఈ పిఎఫ్ఐ మీద 5 సంవత్సరాల పాటు నిషేధం అయితే పెట్టింది. మన దేశంలో ఏ తీవ్రవాద సంస్థ మీదైనా గరిష్టంగా అంటే ఎక్కువగా 5 సంవత్సరాలు మాత్రమే నిషేధం అయితే విధించవచ్చు. అంటే మన చట్టాల్లో ఉండే లోపాల్లో ఈ దరిద్రం కూడా ఒకటి. అరే వాడు మన దేశానికి వ్యతిరేకంగా ఉన్నాడు, మన దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నాడు, మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలను అంతం చేయాలనుకుంటున్నాడంటే 5
సంవత్సరాలు ఏంద్రా స్వామి నిషేధం పెట్టేది? అసలు ఆ సంస్థ కావచ్చు, లేకపోతే ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరిని కూడా ఉండకూడదు. ఎట్లా ఉండాలి చట్టం అనేది? ఇదేంది అంటాలే, ఏంది దరిద్రం అంట. ఇక్కడ ఇంకో దరిద్రం ఏంది చెప్పనా? 5 సంవత్సరాలు పెడతారు, కావాలంటే ఆ తర్వాత దాన్ని ఇంకా పొడిగించవచ్చు. అది మన దేశంలో ఉండేటటువంటి రూలు. దీంతో ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ఈ పిఎఫ్ఐ సంస్థ మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నాలు అయితే చేసింది. తమ తీవ్రవాదులను, జిహాదీలను ఒక చోటగా చేర్చి మళ్లీ ఆయుధాల ట్రైనింగ్ ను ఇవ్వడం ప్రారంభించింది. దీంతో ఈ విషయాన్ని గమనించినటువంటి మన ఎన్ఐఏ వాళ్ళు మళ్లీ ఈ పిఎఫ్ఐ కేంద్రాలపైన దాడులు అయితే నిర్వహించారు. ఈ సంవత్సరం జనవరిలో కేరళలోని ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కడ్ వంటి జిల్లాలలో పిఎఫ్ఐ తో పాటు దానికి సంబంధం ఉన్న 20కి పైగా రహస్య కేంద్రాలపైన ఎన్ఐఏ భారీగా సోదాలు చేసి ఈ విదేశీ నెట్వర్క్ లింకులను అయితే బయట పెట్టింది. అంతేకాకుండా ఈ నెల మొదటి వారంలో కూడా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలోని 14 ప్రాంతాల్లో ఎన్ఐఏ వాళ్ళు ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, అలాగే పిఎఫ్ఐ ఆర్మీ పేరిట సాయుధ బలగాలను తయారు చేయడానికి జరుగుతున్నటువంటి ఈ కుట్రలను అడ్డుకోవడానికి ఈ దాడులన్నీ కూడా జరిగినాయి. ఇక ఈ దేశద్రోహం కేసులో పిఎఫ్ఐ చైర్మన్ అయినటువంటి ఓఎంఏ సలాం, వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి ఈ అబూబకర్, వైస్ చైర్మన్ అయినటువంటి ఈఎం అబ్దుల్ రెహమాన్ సహా 25 మంది కీలక నాయకులపైన కోర్టు కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అంతేకాకుండా భారతదేశంలోని లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని బలవంతంగా పడగొట్టేందుకు నిందితులంతా కూడా కుట్ర పన్నారని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. విజన్ 2047 అనేటటువంటి రహస్య పత్రం ఆధారంగా 2047 నాటికి లేదా వీలైతే ఇంకా అంతకంటే ముందే భారతదేశంలో షరియా చట్టంతో కూడినటువంటి ఇస్లామిక్ పాలనను స్థాపించడమే లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తా ఉన్నట్లు కోర్టులో నేరం అయితే రుజువైంది. ఇక ఈ కేసులో కేవలం వ్యక్తులపైనే కాకుండా పిఎఫ్ఐను కూడా చట్టపరంగా బాధ్యత వహించాల్సినటువంటి సంస్థగా గుర్తించినటువంటి కోర్టు దానిపైన కూడా కేసు అయితే నమోదు చేసింది. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ 121, సెక్షన్ 120, సెక్షన్ 153 కింద కోర్టు ఈ జిహాదీగాళ్ళందరిపైన ఛార్జ్ షీట్ అయితే నమోదు చేసింది. ఇక వీళ్లకు త్వరలోనే యావజ్జీవ కారాగార శిక్షణ అయితే విధించున్నారనమాట. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. వీళ్లకు యావజ్జీవ కారాగార శిక్షణ అనేది సరిపోతుందా, లేకపోతే ఇంకా ఆ శిక్షణ అనేది ఇంకా పెంచాలనా? మీ అభిప్రాయం ఏంది? మీరు ఏమనుకుంటున్నారు? మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కి జై.